ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరంలో మన భారతదేశం యొక్క సార్వభౌమాధికారం తన విద్యుక్త ధర్మాన్ని చక్కగా నిర్వర్తిస్తుంది. అతి సామాన్యుడికి కూడా అనేకమైనటువంటి పథకాలు అందాలనేటువంటి ఒక చక్కని ఆలోచన, కొత్త కొత్త పథకాలు ప్రవేశపెడుతుంది. ఆంధ్రదేశంలో యువరాజుకు పట్టాభిషేకం, మహారాజుకి అత్యున్నత స్థాయి ఏర్పడే అవకాశాలున్నాయి. ఇక మరొక నూతన ప్రాంతీయ పార్టీ తెలంగాణ ప్రజలు చూసేటువంటి అవకాశం కూడా ఈ సంవత్సరం కనపడుతుంది. ఇక ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా దుష్ట శిక్షణ, శిష్ట రక్షణకై చక్కని మంచి వాళ్ళని కాపాడడము, దుష్టులను శిక్షించడం కోసమని అనేకమైనటువంటి నూతన చట్టాలను అవి అమలుపరచడం, ఇవన్నీ కూడా ఏర్పడవచ్చు. దేశంలో ఒక విశేషమైనటువంటి కొంత వ్యతిరేకత ఏర్పడినా కానీ అనేకమైనటువంటి, ముఖ్యంగా లోక్సభలో, పార్లమెంట్లో అనేకమైనటువంటి కొన్ని దేశ హితం కోసం, భవిష్యత్ భారతానికి కావలసినటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి బిల్లులు ప్రవేశపెట్టడం, అవి ఆచరించడం, అది అమలు చేయడం, ఇవన్నీ కూడా ఈ సంవత్సరం కనపడుతూ ఉన్నాయి. వర్షాలు విశేషంగా కురుస్తాయి, నదీ నదాలు పూర్ణమవుతాయి, పంటలు పండుతాయి. వరదలు తర్వాత విపరీత వర్షాల చేత కొంత జన నష్టం, కొంత ఇబ్బంది కూడా ఏర్పడేటువంటి అవకాశాలు ఈ సంవత్సరం కనపడుతున్నాయి. ఇక సహజంగా దేశంలో, ప్రపంచంలో అనేకమైనటువంటి యుద్ధ భయాలు కనబడుతూ ఉన్నాయి.